హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకొని మీ ముందుకు వస్తున్నానండి. సో ఇదన్నమాట ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎలన్ బై మీనాక్షి. సో మీనాక్షి గ్రూప్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ చేయడం అయితే అయింది. సో ఈ ప్రాజెక్ట్ కానీ చూస్తే ఎగ్జాక్ట్గా ఈ నానక్రామ్ కూడా టోల్ గేట్ ఉంది కదా, సో దానికి దగ్గరలో అంటే దానికి ఆపోజిట్లోనే అలాగే ఓఆర్ఆర్ ఫేసింగ్లో ప్రాజెక్ట్ ఉంటుంది. దీని పక్కనే మనకు ల్యాన్సమ్ వాళ్ళ ప్రాజెక్ట్ కూడా వస్తుందన్నమాట. ఇది ఓఆర్ఆర్ అండి, దానికి ఆపోజిట్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ప్రీమియం ప్రాజెక్టు 3 టవర్స్ అయితే ఉంటాయి. దీని పక్కనే ల్యాన్సమ్ అండ్ ఎంకే రియాలిటీ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ అపర్ణ జనాన్ అనే ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందన్నమాట. నియర్ బైలోనే చూస్తే మనకు కీ స్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుంది. అలాగే దీంతో పాటు చాలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయంటే అవన్నీ మీకు చెప్పట్లేదు. అలాగే దీని పక్కనే ఫ్యూచర్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుందన్నమాట. అలాగే దీనితో పాటే కొంచెం మనం ముందుగానే వచ్చినట్లయితే ఇది మై హోమ్ అవతార్ అండి. సో మై హోమ్ జంక్షన్ అంటారనమాట. దీని పక్కనే అవతార్కి ఆనుకునే మనకు రాజపుష్ప ప్రొవిన్షియా అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. దీని పక్కనే మనకు వాసవి అట్లాంటిస్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుగా చూస్తే మనకు చాలా అపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఎన్సీసీ అర్బన్ 1 అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే ది లైన్ అనే అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఒకటైతే ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఇది నార్సింగి జంక్షన్ అండి. సో ఈ నార్సింగి జంక్షన్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18A అంటాం అనమాట. ఇక్కడ రాజపుష్ప ఇన్ఫీనియా తర్వాత రివర్ ఫ్రంట్ ఐరా వాళ్ళ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి అంటే 4.75 ఏకర్స్లో అయితే ఉంటుందండి. సో మాస్టర్ ప్లాన్ కనుక చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. 4.75 ఏకర్స్లో 3 టవర్స్ అయితే ఉంటాయండి. మనకు 45 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. మొత్తం మనకు 270 యూనిట్స్ అయితే ఉంటాయి. కంప్లీట్గా 4 BHK అపార్ట్మెంట్స్ అండి. అలాగే క్లబ్ హౌస్ కూడా ఉంటుందన్నమాట. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తారు. 60,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్లాట్ సైజెస్ కానీ చూసినట్లయితే 9,300 SFT. తర్వాత మనకు ఇంకొక వేరియన్స్ 7,300 ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటాయండి. సో 2 వేరియన్స్లో అయితే ఫ్లాట్స్ అయితే ఉంటాయి. సో కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా 4 BHK అపార్ట్మెంట్స్ అండి. అలాగే దీంట్లో మనకు చాలా ప్రీమియం ఫ్లాట్స్ అనమాట. అలాగే పెద్ద సైజ్ ఫ్లాట్స్ అండి, చాలా బాగున్నాయి అనమాట. సో అలాగే మనకు ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. రేరా కూడా వచ్చింది. వర్క్ కూడా చాలా ఫుల్ స్వింగ్లో అయితే జరుగుతుందన్నమాట. అలాగే క్లబ్ హౌస్లో అన్ని ఎమ్యూనిటీస్ మనకి ఇస్తారనమాట. అలాగే మనకు ఏదైతే కనెక్టివిటీస్ పరంగా చూస్తే మనకు మంచి కనెక్టివిటీస్తో నియర్ బైలోనే అన్ని డెవలప్మెంట్స్ అయితే ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే మనకు స్పెసిఫికేషన్స్ కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. సో మనకి ఇక్కడ చూడొచ్చు వాక్ త్రూలో ఈ విధంగా అయితే మనకైతే ఉంటుందండి. సో ఇమ్యూనిటీస్ ఇవన్నీ అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే డెవలపర్ కూడా మనకు చాలా మంచి డెవలపర్, ఓల్డ్ డెవలపర్ అనమాట. అలాగే మనకు ఈ ప్రాజెక్ట్లో అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇస్తారండి. సో క్లబ్ హౌస్లో విషయానికి వచ్చినట్లయితే మనకు 60,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. సో క్లబ్ హౌస్లో మనకు ఎమ్యూనిటీస్ లైక్ అన్ని ఎమ్యూనిటీస్. సో మేజర్గా మనం చెప్పాలి అంటే దీంట్లో స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్ అయితే ఉంటుంది. తర్వాత ఇండోర్ గేమ్స్ అయితే ఉంటాయి. తర్వాత వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ కానివ్వండి. తర్వాత మనకు ఇన్ఫినిటీ పూల్ కానివ్వండి, తర్వాత డెక్స్ కానివ్వండి. తర్వాత ఇవన్నీ అయితే మనకు చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే జిమ్ కానివ్వండి, ఇవన్నీ అయితే ఉంటాయండి. తర్వాత షటిల్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, తర్వాత మనకు సిట్అవుట్స్ కానివ్వండి, ఇన్ఫార్మల్ సిట్అవుట్స్ కానివ్వండి. తర్వాత దీనితో పాటు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసము సపరేట్గా మనకు వర్క్ స్పేస్ కానివ్వండి, ఇవన్నీ అయితే దొరుకుతాయి. అలాగే మనకు పార్టీస్ కోసము పార్టీ లాన్స్ కానివ్వండి, పార్టీ డెక్స్ కానివ్వండి, యోగా, మెడిటేషన్, స్పా, సెలూన్, లాండ్రీ. తర్వాత మనకు పూల్ టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్ కోర్ట్స్, స్క్వాష్ కోర్ట్స్, తర్వాత కిడ్స్ ప్లే ఏరియా, అవుట్డోర్ సిట్టింగ్ ఏరియాస్, బ్యాంక్వెట్ హాల్ 200 కెపాసిటీతో 200 మెంబర్స్ పట్టేటట్టుగా బ్యాంక్వెట్ హాల్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అలాగే డబుల్ హైట్ ఎంట్రన్స్ లాంజెస్ అయితే ఉంటాయి. అలాగే మనకు రిసెప్షన్ కానివ్వండి 7 సూట్ రూమ్స్ కూడా ఉంటాయండి. 7 రూమ్స్, కిడ్స్ పూలు, తర్వాత జిమ్, తర్వాత క్రచ్, యాంఫీ థియేటర్, రెస్టారెంట్ అప్రాక్సిమేట్లీ ఒక 1,000 మెంబర్స్ పట్టేటట్టు 100 మెంబర్స్ పట్టేటట్టుగా రెస్టారెంట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.